9వ అధ్యాయం 41వ సర్గ. రావణుడిని నిందించిన మారీచుడు. రావణుడు ఇలా రాజులాగా ఆజ్ఞాపించడం విన్న మారీచుడు నిష్ఠూరంగా ఆయన మాటలకు విరుద్ధంగా ప్రతికూలమైన మాటలతో ఇలా జవాబిచ్చాడు. కొడుకులతో, సేవకులతో, మంత్రులతో, స్నేహితులతో సహా అందరికీ కీడు కలిగించే ఈ దుష్ట కార్యాన్ని చేయమని నీకు చెప్పిన నీచుడెవడు? వాడు నీచుడు కాబట్టే తాను జడక నువ్వు చెడిపోయేటట్లు చెప్పాడు. ఉత్తముడైతే ప్రత్యక్షంగానే నీతో విరోధించి ఉండేవాడు. నువ్వు సుఖంగా ఉండటం చూడలేక పాడు పని చేయమని ఉపాయంగా చెప్పి నీకు మృత్యుదేవత నోరు చూపించాడు. నిన్ను యుద్ధంలో జయించలేని నీ శత్రువులు ఈ విధంగా నిన్ను బలవంతుడితో యుద్ధానికి దింపి నీ చెడు కోరుకుంటున్నారు. అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నీకు మేలు చేసేవాడిలాగా నటిస్తూ ఎవడో దుష్టుడు నువ్వు చేయబోయే పాపకార్యంతో నువ్వే నశించాలని కోరుకున్నాడు. నీకు వేగులు ఎలాగూ లేరు, మంత్రులు కూడా లేరా? వాళ్ళైనా నువ్వు చేసే పని తప్పని చెప్పలేదా? అలా నీ మేలు కోరి చెప్పని మంత్రులున్నా లాభం ఏమిటి? లేకున్నా ఏం లాభం? వారింకా బతికే ఉన్నారా? వక్ర మార్గంలో పోయే రాజును సరిదిద్దిన మంత్రులున్నా చచ్చినా ఒకటే. వాళ్ళు బతికుంటే చివరికి కీడే కలుగుతుంది. రాజు సుగుణ సంపత్తి నిర్మలమైన మనసు కలవాడైతే మంత్రులు ధర్మార్థ కామాలు కలిగి ధర్మం చేస్తారు, ధనం సంపాదిస్తారు, కామాన్ని అనుభవిస్తారు. రాజు లాంటి వాడు లేకపోతే మంత్రులకు ధర్మార్థ కామాలు ఉండవు. ప్రజలు దుఃఖపడతారు. రాజు బాగుంటే విజయం, ధర్మం ప్రజలకు కలుగుతుంది. ఆ కారణానే రాజు సర్వవేళలా రక్షింపబడటానికి అర్హుడు. అలా కాకుండా రాజు క్రూర దండనం, ఇంద్రియ లోలత్వం, జన విరుద్ధత గలవాడైతే ప్రజలను ఎలా పాలిస్తాడు? ఇక మంత్రులు క్రూరమైన ఉపాయాలు చెప్తే రాజుతో వారు కూడా నశిస్తారు. భూజనులకు విరుద్ధమైన మనసు కలవాడై రాజు రాజ్యం ఏలితే లోకులు రాజు వల్లే చెడిపోతారు. కాబట్టి రాజును సరైన మార్గంలో పెట్టాల్సిన విధి మంత్రులది, ప్రజలది. రాజులా ఉండకపోతే వాడిని తొలగించి మరొకరిని రాజుగా చేయాలి. ప్రజల కొరకు రాజు కానీ రాజు కొరకు ప్రజలు కాదు. ఆకస్మికంగా, నిర్నిమిత్తంగా నాకు ఈ చెడ్డ కీడు కలిగిందని నేను దుఃఖపడటం లేదు. చెప్పినా తెలుసుకోలేక సర్వసైన్యంతో సహా నువ్వు చెడిపోతున్నావే అని నీకోసం బాధపడుతున్నాను. నాకు కలగబోయే మరణానికి నేను శోకించడం లేదు. నన్ను చంపి రామచంద్రుడు వెంటనే నిన్ను చంపుతాడు. ఇది నిజం. పరమ పాపాత్ముడైన నీ చేతిలో చావటం కంటే నీ శత్రువు అయిన పరమ పుణ్యాత్ముడు రాముడి చేతిలో చస్తే ధన్యుడినవుతాను. నువ్వు చెప్పినట్లు నేను చేస్తే నాకెందుకు రాముడి వల్ల భయం అంటావేమో. నువ్వు చెప్పిన వేషం వేసుకుని నేను ఎప్పుడైతే పోతానో అప్పుడే రాముడు ఇది నా వంచన అని తెలుసుకుంటాడు. ఎప్పుడైతే వంచన అని దుష్టభావం ఉందని భావిస్తాడో అప్పుడే చంపక మానడు. నేను పోవటం అంటే చావటమే. ఆయన కళ్ళకు కనపడిన దాకానే నా జీవితం. ఇక్కడ నేను ఒక్కడనే చస్తాను. నువ్వేమో సీతను అపహరించుకుని పోయి బంధుమిత్రులతో సహా చస్తావు. ఇది నమ్ము. నన్ను చంపించి నువ్వు బతకటం కల్లా. సీతాదేవిని ఎత్తుకుపోతే అందరూ నాశనమే. నీ మేలు కోరి రావణ, నీకు హితమైన దాన్ని బోధిస్తుంటే నా మాటలు అలక్ష్యం చేస్తున్నావు. అయ్యో, నిన్నేమి అనగలను? మృత్యువుకు వశపడి చావాల్సిన వాడు స్నేహితులు చెప్పే మంచి మాటలు వింటాడా? 42వ సర్గ. పంచవటికి ప్రయాణమైన రావణ మారీచులు. ఇదంతా చెప్పిన మారీచుడు రావణాసురుడిని చూసి ఇంకా తాను ఆయన మాట వినటం ఆలస్యం చేస్తే వెంటనే చంపుతాడేమో అన్న భయంతో, రావణ లేపోదాం పద. విల్లు, బాణాలు, కత్తి ధరించిన రాముడిని చూడగానే దిగులుతో నిల్చున్నవాడిని నిల్చున్నట్టే చస్తాను. నన్ను చంపడానికి ఆయన దర్శనమే చాలు. ఇది వాస్తవమైతే యుద్ధరంగంలో రామచంద్రుడిని ఎదుర్కొని ఊపిరితో తిరిగి వచ్చేవాళ్ళు ఉంటారా? ఇద్దరికి యమదండం దగ్గరికి వస్తున్నది. అందువల్లే మనిద్దరికి స్నేహం సరిగ్గా కుదిరింది. చెడిపోయే కాలం దగ్గర పడ్డ నిన్ను నేనేమి చేయగలను? చావడానికి సిద్ధంగా ఉన్న నిన్ను ఎవడేం చేయగలడు? రావణ, నువ్వు చెప్పినట్లే నేనే ముందు పోతున్నాను. నీకు మేలు జరుగుగాక అని అంటాడు. మారీచుడి మాటలకు ఆయన్ను సంతోషంతో కౌగిలించుకుని, సైరా మారీచా, పౌరుషంతో కూడిన మాటలు ఇలా మాట్లాడాలి. ఇప్పుడు నువ్వు నిజమైన మారీచుడివి. రత్నాలతో పొదిగిన నా రథం ఎక్కువ, త్వరగా పోదాం. నేను నీతోనే వస్తాను. అక్కడికి పోయి జానకిని మోసగించి నీ ఇష్ట ప్రకారం పో. నేను ఒంటరిగా ఉన్న సీతను బలాత్కారంగా ఎత్తుకుని లంకకు పోతాను అని అంటూ రావణాసురుడు ఆ ఆశ్రమ ప్రదేశం దాటిపోయాడు. అలా రథంలో కొండలను దాటి దండకలోని రామచంద్రుడి ఆశ్రమం సమీపానికి చేరుకున్నారు. రథం దిగి రావణుడు మారీచుడు చేయబట్టుకుని అరటి చెట్లు ఉన్న రామచంద్రుడి ఆశ్రమం చూపిస్తాడు. వచ్చిన పని కానిమ్మని రావణుడు మారీచుడికి చెప్పాడు. ఇంద్రనీలమణులు కాంతిగల కొన కొమ్ములు, తెలుపు నలుపు గల అందమైన ముఖం, ఎర్రతామర కలవర రంగు గల ముఖం, ఇంద్రనీలాల లాంటి చెవులు, కొంచెం ఎత్తైన మెడ, నీలాల పలుకుల్లాంటి పెదవి, మొల్లలో చంద్రుడు వజ్రం లాంటి తెల్లటి కడుపు, తామరల్లోని ఆకుల లాంటి వీపు,
ఇప్ప పువ్వు లాంటి పక్కలు, వైఢూర్యాల లాంటి గిట్టలు, సన్నటి పిక్కలు, ఇంద్రధనుస్సులాగా పలు రంగుల తోకతో నిమిషంలో మారీచుడు శ్రేష్టమైన జింకలాగా ఆ అరణ్యంలో తిరుగుతూ రాముడి తపోవనం సమీపించాడు. జానకీదేవిని మోసగించడానికి ఆ రాక్షసుడు జింక వేషంలో అక్కడే, ఎక్కడ తిరిగితే తనను సీత చూడగలదో అక్కడే తిరుగుతూ, దూరంగా పరిగెత్తుతూ, వెనుక ముందుకు కదులుతూ సమయం కోసం వేచి చూడసాగాడు. ఈ ప్రకారం అడవిలో తిరుగుతున్న ఆ మృగాన్ని చూసి ఇతర మృగాలు నిజమైన మృగమని భ్రమించి దగ్గరకు వచ్చి వాసన చూసి బెదిరిపోసాగాయి. ఇలా అది తిరుగుతున్న సమయంలోనే జానకీదేవి కంటపడింది. 43వ సర్గం. పూలు కోయడానికి బయటకొచ్చిన సీతాదేవి ఆ జింకను చూసి ఆశ్చర్యపడింది. ఆ వింత జింకను ప్రేమతో చూసింది సీత. మనోహరమైన దంతాలతో, పెదవులతో, ఆశ్చర్యంగా నవ్వుతున్న కళ్ళతో చూసింది ఆ జింకను సీత. సీతాదేవి తనను చూసి సంతోషిస్తుంటే జింక కూడా వింత వింతగా వేడుకలు చేయసాగింది. అడవిని ప్రకాశించే విధంగా తిరుగుతున్న ఆ వింత జింకను చూసి భర్త రామచంద్రుడిని, ఆయుధధరుడైన లక్ష్మణుడిని రమ్మని పిలిచింది. దగ్గరకు వచ్చి దాన్ని చూసిన లక్ష్మణుడికి సందేహం కలిగింది. మారీచుడనే రాక్షసుడికి అలాంటి ఆకారంలో తిరుగుతూ మునులను, వేటకై వచ్చే రాజులను వధించే అలవాటుందని, యోగశక్తి గల ఆ రాక్షసుడే తన అద్భుత యోగశక్తితో జింకలాగా తిరుగుతున్నాడని, ఇది నిజమైన జింక కాదని అంటాడు. బంగారు వన్నె, నవరత్నాల కాంతిలో చుక్కల అవయవాల కల ఇలాంటి జింకను ఇన్నాళ్ళు అడవుల్లో తిరిగినా మనం చూడలేదని, శాస్త్రాలు, లోకులు చెప్పగా కూడా వినలేదని, కాబట్టి ఇది మోసపు వేషమే అని లక్ష్మణుడు ఒకవైపు చెప్తుండగానే ఆయన మాటలకు అడ్డు తగిలి చిరునవ్వుతో భర్త దగ్గరికి పోయి సీత ఇలా అంటుంది: ప్రాణేశ్వర, ఈ జింక మీద ఆశ కలిగింది. వల్లభ, మహాబాహు, దీనిని సులభోపాయంగా పట్టుకో. నేను అడిగానని ప్రయాసపడవద్దు. ఎందుకంటే నాకు ఆడుకోవడానికి ఇది కావాలి. ఈ అడవిలో మనం ఎన్నో మృగాలను చూసాం. కానీ దీని దేహకాంతి దేనికైనా ఉందా? ఇంత వింతైన కాంతి గల మృగాన్ని మనం ఇంతవరకు చూడలేదు కదా! లోకంలో ఎన్ని జింకలు లేవు, వింత మృగాలు లేవు. వాటన్నిటిని మనం చూడలేదా? ఈ అందమైన వన్నె, పొందిక దేనిలోనైనా ఉందా? దీన్ని చూడు. నాలుగు పక్కలా తన దేహకాంతులు దట్టంగా చల్లుకుంటూ చంద్రుడిలా ఉంది. నా మీద దయ ఉంచి దాన్ని పట్టితే. ఆహా! ఏమి దీని అందం! ఔరా! దీని కాంతి సంపద భలేగా ఉందే! నా మనసును బాగా ఆకర్షించింది. ఈ మృగం ప్రాణంతో దొరికితే అంతకంటే కావలసింది ఏమిటి? మన వనవాస కాలం పూర్తయిన తర్వాత నగరానికి పోయినప్పుడు మన అంతఃపురంలో ఇది ఒక భూషణమే అలరారదా? రాజచూడామణి, నేను చెప్పేది నిజమో కాదో నువ్వే ఆలోచించు. దీన్ని చూసి సంతోషించేది నేనొక్కదాన్నే కాదు. భరతుడికి, నీ ఇతర తమ్ములకు, నాకు, మా అత్తలకు స్పష్టంగా ఈ జింక ఆశ్చర్యం కలిగిస్తుంది. పురుషశ్రేష్ఠ, ఈ సంగతి ఆలోచించు. ఒకవేళ ఇది ప్రాణాలతో దొరక్కపోయినా దీని చర్మమైనా నాకు ఆనందం కలిగిస్తుంది. లేపచ్చికతో చేయబడిన దర్భాసనం మీద దీన్ని పరుచుకుని నీతో కూర్చోవాలని అనుకుంటున్నాను. ప్రాణేశ్వర, నాకు అది లేదు, ఇది లేదు, అది కావాలి, ఇది కావాలి అని భర్తను ఇబ్బంది పెట్టడం స్త్రీకి సమంజసం కాదు. ఇది తగదని నా అభిప్రాయం. ఆ కారణాన నేను ఏదీ మిమ్మల్ని అడగలేదు ఇంతవరకు. అలాంటప్పుడు ఇది కావాలని మిమ్మల్ని ఎందుకు కోరుతున్నానంటారా? దీని దేహకాంతి నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆడదాన్ని కాబట్టి నిబ్బరించుకోలేకపోతున్నాను. దీన్ని తేవడం మీకు సులభ సాధ్యమని తెలుసు. అదీ కాకుండా నగరానికి పోయిన తర్వాత చెల్లెళ్ళు, స్నేహితురాళ్ళు అడవి నుంచి ఏం తెచ్చావంటే దీన్ని చూపిస్తాను. క్షమించు. సీతాదేవి మాటలకు పరాక్రమవంతుడైన శ్రీరామచంద్రుడు ఆ జింక ఆశ్చర్యకరమైన కొమ్ములను, బంగారు వర్ణి వెంట్రుకలను, రత్నకాంతుల కొమ్ములను, సూర్యకాంతితో నక్షత్రాల లాంటి చుక్కలను చూసి సంతోషించాడు. సీతాదేవి కోరిన విధంగా మృగాన్ని పట్టుకోవాలని భావించిన శ్రీరామచంద్రమూర్తి సంతోషంతో లక్ష్మణుడితో అన్నాడిలా: లక్ష్మణ, చూశావా? ఈ జింక మీద సీతకు ఎంత ఆశ కలిగిందో? ఆడవారి మాటలకు, కోరికలకు ఏముంది అంటావా? అది వేరే సంగతి. మనం కూడా ఇలాంటి సౌందర్యం గల జింకను చూశామా? మున్ముందు చూడగలమా? ప్రపంచమంతా మనం చూశామా? ఎక్కడేముందో ఎవరికి తెలుసు అంటావేమో. చూడకపోతే పోనివ్వు, ఈ లోకంలో కాకపోతే పోనీ. ఇంద్రుడి నందనవనంలో కుబేరుడి చైత్రరథం ఉందని ఎవరైనా చెప్పగా విన్నామా? లేదు గదా! ఈ జింక కాంతి ఆకాశాన్ని తాకుతున్నది గదా! బంగారు వన్నెతో ప్రకాశించే చుక్కల సమూహంతో అందంగా ఉంది కదా! వెంట్రుకలు కొన్ని అనులోమంగా, కొన్ని ప్రతిలోమంగా ఉన్నాయి. అది ఆవలిస్తే మేఘం నుండి వెలువడ్డ మెరుపులాగా అగ్ని జ్వాల లాంటి నాలుక నోటి నుండి బయటకు వస్తున్నది. ఈ జింక ముఖం ఇంద్రనీల కాంతిలాగా, కడుపు శంఖలలాగా, ముత్యంలా తెల్లగా, ఠీవి సౌందర్యంతో అతి గొప్పగా ఉంది. ఇలాంటిది ఎవరి మనసు హరించదు? అనేకమైన రత్న కాంతులతో నిండి, బంగారు వన్నెతో కూడి రూపం చూడగానే సీత మాట ఎలా ఉన్నా ఏ మనుష్యుడు మనసు కరగకుండా ఉంటుంది? రాజులు మాంసం కొరకు వేటలో మృగాలను చంపుతారు.
ధాతువులనే మణులను, బంగారాన్ని, ధనసమూహాన్ని వేటలోనే సంపాదిస్తారు. రాజుకు సర్వం అడవిలోనే దొరుకుతుంది. ఈ మృగాన్ని చంపడం వల్ల ఏ విధంగా విశేషార్థలాభం కలుగుతుంది అంటావా? బంగారుమయమైన ఈ శ్రేష్టమైన జింక చర్మం మీద సీతాదేవి నాతో కలిసి కూర్చోవాలని ఆశపడుతున్నది. మృగజాతుల్లో ఈ భూమి మీద ఈ జింక, ఆకాశంలో చంద్రుడిలోని జింక రెండే మనోహరమైనవి. కానీ మిగతావన్నీ కావని నా అభిప్రాయం. ఇది మాయామృగం, జీవితంలో పట్టుబడదు. అందుకే దీన్ని చంపాలి. శ్రీరాముడు లక్ష్మణుడితో ఇంకా ఇలా అన్నాడు. ఈ కారణాన పరాక్రమంతో దీన్ని చంపటమే తగిన పని. ఈ ప్రదేశంలోనే పూర్వం వాతాపి అనే రాక్షసుడు మునుల కడుపుల్లో ప్రవేశించి తేలులాగా వాళ్ళ పొట్టలు పగులు చీల్చి హింసా మార్గంలో నడుస్తుండేవాడు. ఒకనాడు అగస్త్యముని వాడిని తిన్నాడు. అతడు కడుపులో నుంచి లేపడానికి ప్రయత్నించే సమయంలో అగస్త్యుడు వాడు భయపడేట్లు రాక్షసుడు బ్రాహ్మణులంటే లక్ష్యం లేకుండా దయాహీనుడై పాపం పనులు చేస్తున్నాడని, శాశ్వతంగా తన కడుపులో జీర్ణమైపోమ్మని అన్నాడు. ఆ విధంగా అగస్త్యుడు వాడిని చంపాడు. వీడు ఆ వాతాపి అంతటి వాడే. అగస్త్యుడి వల్ల వాడు ఎలా చచ్చాడో వీడు కూడా మనల్ని మోసగించడానికి వచ్చాడు కాబట్టి వీడు చావాల్సిన వాడే. నేను వేట కోసం పోతాను. నువ్వు దృఢ ప్రయత్నంతో సీతకు అపాయం కలగకుండా కాపాడాలి. మన ప్రయత్నాలన్నీ ఈమె మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి శ్రద్ధగా రక్షించు. ఈ మృగం నువ్వు చెప్పినట్లు రాక్షసమాయ అయితే చంపుతాను, లేక సహజ మృగమే అయితే జాగ్రత్తగా పట్టి తెస్తాను. వీటిలో ఏదో ఒకటి చేస్తాను. లక్ష్మణ, సీతాదేవిని చూస్తూ ఉండు జాగ్రత్తగా. ఆ మృగం చర్మం మీద ఎంత మోహం పెట్టుకుని చూస్తున్నదో కదా. కాబట్టి ఒక్క బాణంతో ఈ జింకను చంపి చర్మం తీసుకుని శీఘ్రంగా వస్తాను. ఒక బాణ ప్రయోగానికి ఎంతసేపు పడుతుందో అంతసేపట్లోనే వస్తాను. నేను బాణం ప్రయోగించడమే ఆలస్యం. నేను వచ్చేదాకా ఈ సీతను నువ్వు హెచ్చరిక తప్పకుండా ఏకాగ్ర మనస్సుతో సర్వదా కాపాడు తమ్ముడా. పక్షిరాజు అయిన జటాయువు కార్యసాధన సమర్థుడు, మంచి బలవంతుడు, కార్యాలోచన, కార్యదక్షత, ధైర్యం కలవాడు. ఆయన నీకు సహాయకుడుగా ఈ సీతాదేవిని ప్రతి క్షణం ఏం జరుగుతుందో అన్న ఏమరపాటుతో ఏమాత్రం పొరపాటు చేయకుండా ఒక వ్రతంగా భావించి రక్షిస్తాడు. శ్రీరాముడి చర్య వలన గ్రహించాల్సిన నీతి ఒకటి ఉంది ఇక్కడ. ఆయన భ్రమపడటమే కాకుండా లక్ష్మణుడు చెప్పినా వినలేదు. మారీచుడి మాయ అని నమ్మితే ఉన్న చోటే ఉండి బాణప్రయోగం చేయవచ్చు కదా. జింక వెంట పోవలసిన పని లేదు. కాకాసురుడి వెంటబడి పోలేదు కదా. కాబట్టి ఇది నిజమైన జింకి అన్న భ్రాంతి వదలలేదు. సీతాదేవి లోకమాన్య స్త్రీ అవుతుందా? ఆమెకు తెలియని విషయాలు లేవు కదా. బంగారు జింక లోకంలో ఉండదని తెలియదా? పరమ భక్తి గల సీత ఎందుకు ఒక క్షుద్ర మృగానికై భర్తను వదిలి ఉండాలని అనుకుంది? కాబట్టి కర్మానుసారం బుద్ధి అనే నీతి ఇక్కడ బలపడుతున్నది. పరమార్థం విచారిస్తే మనుషులకు కోరికలు కోరే స్వాతంత్ర్యం ఉంది. దాన్ని నెరవేర్చే భారం భగవంతుడి మీద ఉంది. ఎవరు ఏ కోరికలు గట్టిగా కోరినా భగవంతుడు దాన్ని నెరవేరుస్తాడు. దాని ఫలం అనుభవించమని అంటాడు. కాబట్టి మంచి కోరికలు కోరే వారికి మంచి ఫలమే కలుగుతుంది. చెడు కోరికలు కోరే వారికి కలిగేది చెడు ఫలమే. ప్రకృతి విషయమైన కోరికలు కోరే వారందరికీ సీతాదేవికి పట్టిన గతే పడుతుంది. మారీచుడు మాయే ప్రకృతి. ప్రపంచంలో మనం చూసేవి వినేవి అన్నీ ప్రకృతి చిత్రాలే. సీతాదేవి మాయ జింకను చూసి భ్రమించి ఆశపడినట్లు మనం కూడా చిత్ర విచిత్రమైన ప్రకృతి పదార్థాలను చూసి సత్యమని భ్రమపడుతున్నాం. ఇవి సత్యం కావు, క్షణభంగురాలు. ఆ జింక వల్ల సీతాదేవి ఎలా సుఖపడాలని కోరుకుందో అలాగే మనం ప్రకృతి పదార్థాల వల్ల ఆనందపడాలని కోరతాం. రామచంద్రమూర్తి సీతాదేవి కోరిక నెరవేర్చినట్లే మన కోరికను నెరవేరుస్తాడు. సీతాదేవి అనుభవించిన ఫలం మనం కూడా అనుభవించబోతున్నాం. సీతకు ఏం ఫలం కలిగింది? అది మున్ముందు తెలుసుకుంటాం. 44వ సర్గ. 3 వంకరల విల్లు, బంగారు పిడిగల బాకు, అంబుల పొదులు రెండూ ధరించి శ్రీరాముడు ఆ మృగాన్ని పట్టుకోవడానికి వెంటనే బయలుదేరాడు. చేతిలో ధనస్సు ధరించి వస్తున్న రాముడిని చూసి తనను చంపడానికి వస్తున్నాడని నిర్ణయించుకున్న మాయామృగం పారిపోతే రావణుడు చంపుతాడని భయపడింది. కాసేపు దూరంగా, కాసేపు చెట్ల గుంపులో దక్కుంటూ రాముడికి కనిపించకుండా తిరగసాగింది. జింక దొరికింది కదా అని పట్టుకోవడానికి సిద్ధం కాగా చెంగున 4 కాళ్ళతో ఎగిరి అవతల వైపుకు దూకేది. కాసేపు దగ్గరికి, కాసేపు దూరంగా, కాసేపు పచ్చిక మేస్తూ, కాసేపు వినోదంగా తిరుగుతూ, కాసేపు రామచంద్రమూర్తికి కాంతులేనుతూ మెరుస్తూ కనిపించేది. శ్రీరాముడు విల్లు ఎక్కుపెట్టగానే దాని మీద దృష్టి ఉంచి ఆయనకు చిక్కకుండా దూరంగా పరిగెత్తేది. భయపడుతున్నట్లు నటించి ఆకాశంలో గంతులు పెడుతూ ఆడేది. తనను చూసి భయపడిందని భావించిన శ్రీరాముడు విల్లు వెనక వైపు ఉంచుకుని దగ్గరగా పోతే అది కూడా అంతే మెల్లగా ముందుకు పోయేది. అది ఎలాగో చిక్కదు. దీన్ని చంపుదామని విల్లు తీయగానే బెదిరిన దానిలాగా గుప్పించి ఎగిరేది. తన వెంట వచ్చే రామచంద్రుడిని చూడనట్లే పచ్చికల్లో ఆడేది. ఒక్కోసారి రాముడిని ఒక ఓరకంటితో చూసేది. కొంతసేపు చాటుగా పోయేది.
ఇలా రామచంద్రుడిని ఆశ్రమానికి చాలా దూరంగా తీసుకుపోయింది. అలా చాలా దూరం పోయిన శ్రీరాముడు కోపంతో బడలికతో ఒక చెట్టు నీడలో నిల్చున్నాడు. అప్పుడు ఆ జింక ఒక ఇరుకైన స్థలంలోకి పోయి రామచంద్రమూర్తికి కనిపించింది. చిక్కిందని రాముడు పట్టుకోబోతే భయంతో విలవిలా తన్నుకుని పరిగెత్తింది. మళ్ళీ అది చెట్ల గుంపులో కనిపిస్తే రామచంద్రుడు కోపగించుకుని దీన్ని చంపాలని నిర్ణయించుకుని సూర్యకాంతి గల బ్రహ్మాస్త్రాన్ని సంధించి ఆ మృగరూపంలో ఉన్న రాక్షసుడికి గురి చూసి కొట్టాడు. శ్రీరాముడు వేసిన బాణం జింక రూపంలో ఉన్న రాక్షసుడి శరీరంలో దూరి ఆయన గుండెను చీల్చగా ఆ రాక్షసుడు ఆ దెబ్బకు తాటి చెట్టు పొడవుగా భయంకరమైన ధ్వనితో ఎగిరిపడ్డాడు. అప్పుడు తన మాయా శరీరం వదిలిన మారీచుడు ఏం చేస్తే సీత లక్ష్మణుడిని దూరంగా పంపుతుందని, రావణుడు ఎలా సీతను అపహరించగలడని ఆలోచించాడు. రాముడి గొంతును అనుకరిస్తూ హా సీత, హా లక్ష్మణ అని అరిచి జింక రూపం వదిలి నిజ రూపం దాల్చి భూమి మీద పడి ప్రాణాలు విడిచాడు. అలా పడిపోయిన రాక్షసుడిని చూసిన రాముడికి లక్ష్మణుడి మాటలు స్మరణకొచ్చాయి. సీత మీద మనసు పోయింది. లక్ష్మణుడు చెప్పినట్లు ఇది మారీచుడి మాయేనని నిశ్చయించాడు. తన బాణంతో చచ్చినవాడు మారీచుడే అని అనుకున్నాడు. తన గొంతుతో హా సీత, హా లక్ష్మణ అని అరిచినది విని సీతాలక్ష్మణులు ఏమని అనుకున్నారో అని ఆలోచిస్తూ భయంతో దేహమంతా గగ్గురుమనగా శీఘ్రంగా ఆశ్రమానికి బయలుదేరాడు. 45వ సర్గ. ఆశ్రమంలో ఉన్న సీత భర్త గొంతుతో హా సీత, హా లక్ష్మణ అని దుఃఖంతో వినిపించగా లక్ష్మణుడిని చూసి అయ్యో లక్ష్మణ, ఇదేం విపరీతం, రామచంద్రుడిని చూడడానికి త్వరగా పరిగెత్తు, ఆ ధ్వని వినగానే గుండెలు జల్లుమంటున్నాయి, ప్రాణం చెలుస్తున్నది, రామచంద్రమూర్తి ఒంటరిగా ఉన్నాడు, ఎక్కడ ఎవరి చేతులకు చిక్కాడో, లేక మరేదైనా ఆపద కలిగిందో, నేనేం చేయాలి, లక్ష్మణ మీ అన్న అరుస్తున్నాడు, త్వరగా ఆయన కాపాడటానికి పోవయ్యా, నా తమ్ముడు చాలా పరాక్రమవంతుడు, నాకు సహాయపడతాడు అని ఎంత ఆశ పెట్టుకున్నాడో, రాక్షసులు సింహాలు గుంపులు చుట్టుకుంటే ఉండే కోడిలాగా ఎంత దుఃఖపడుతున్నాడో అని అనింది. లక్ష్మణుడు సీతను కాపాడమని తన అన్నకు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని సీత చెప్పినట్లు పోకుండా అక్కడే నిలిచి ఉన్నాడు. అది చూసి సీత లక్ష్మణుడితో కోపంగా మాట్లాడింది. 14,000 మంది యోధులను ఒక్కడే తన కళ్ళ ఎదుటే చంపగా చూసినప్పటికీ ఆయనకు ఏదో ఆపద కలిగిందని అనుకోవడం కర్మ బలిష్టమే. స్త్రీలకు సంతోషం వచ్చినా దేహం తెలియదు, శోకం కలిగినా దేహం తెలియదు, ఉన్న తెలివి ఊడిపోతుంది. తన మాట ప్రకారం అన్నను కాపాడడానికి వెళ్లకుండా నిల్చున్న లక్ష్మణుడితో సీత పరుషంగా మాట్లాడింది. సుమిత్రాపుత్ర, మీ అన్నకు కష్టం కలిగిన ఈ సమయంలో అయినా కొంచెమైనా సహాయం చేద్దామని నువ్వు అనుకోవడం లేదు. ఆ కారణాన్ని నిన్ను స్నేహితుడు వేషం వేసుకుని తిరుగుతున్న గొప్ప శత్రువు అని భావిస్తాను. దుష్టకామం గలవాడా, ఓరి వంచకుడా, నీకు రామచంద్రమూర్తి ఏం చెడు చేశాడు? లక్ష్మణ, నీ వ్యవహారం నీ ఆలోచన తెలుసుకున్నాను. పాపపు మనసు కలవాడా, ఆయన ఆర్తధ్వని స్పష్టంగా విన్నా నా మీద ఉన్న మోహంతో నన్ను చేపట్టాలని అక్కడికి పోవడానికి ఒక అడుగైనా వేయడం లేదు. స్థిరంగా నిల్చున్నావు. అన్నకు ఆపద కలిగినప్పుడు మంచివాడైతే పోకుండా ఇలా నిల్చుంటాడా? అన్నకు కీడు కలగడం నీకు ఇష్టం లేదు కాబట్టి ఇంకా నిల్చునే ఉన్నావు. నీకు అన్న మీద స్నేహం సున్నా, ఇది నిజం. నువ్వు అడవులకు వచ్చిన ఉద్దేశం ఏమిటి? నీ తల్లి నీకేం చెప్పింది? ముఖ్యంగా రామచంద్రుడి సేవకే కదా వచ్చావు. రాముడిని సేవించమని కదా నీ తల్లి నీకు చెప్పింది. అలాంటప్పుడు నీ విషయంలో ఏ పాపం ఎంచిన రామచంద్రుడికి ప్రాణాపాయం వస్తే అక్కడికి పోకుండా నన్ను రక్షిస్తానని అంటావేమిటి? ఇంత చెప్పిన లక్ష్యం లేకుండా మనసులో కొంచెమైనా భయపడవేమిటి? రాముడిని రక్షిస్తే నా ప్రాణాలు రక్షించినట్లు అవుతుంది. కానీ రాముడు లేకుండా నువ్వు నా ప్రాణాలు కాపాడినా దానికి విలువ ఉందా? సీతాదేవి తనను నిష్ఠురాలు ఆడుతుంటున్న మాటలకు లక్ష్మణుడు ఇలా చెప్పాడు. వదినా, ఎందుకమ్మా ఇంతగా భయపడి దుఃఖపడతావు? నీ భర్తను యుద్ధంలో దేవతలు, మనుషులు, యక్షులు, సర్పాల రాక్షసులు, పిశాచాల నాయకులు లేదా ఇంకెవరైనా నిలిచి పోరాడగలరా? వాళ్లకు బతకాలని ఆశ ఉండదా? ఎవరికైనా ప్రాణాలు చేదా? ఏది తీపి అంటే ప్రాణాలే తీపి అనే సామెత లేదా? నీ నోట వచ్చిన మాటలు నువ్వు అనతగ్గవి కావు. రామచంద్రమూర్తి ఎవరి చేతిలోనూ చావడు. ఒంటరిగా నిన్ను విడిచిపోవడానికే నేను ఒక్క అడుగైనా వేయటం ఎలా సాధ్యం? ముల్లోకాలు ఒకటై వచ్చి దండెత్తిన ఇంద్రుడు, దేవతలు కలిసి వచ్చిన ధీరుడై చెలించక యుద్ధంలో నిలిచి రామచంద్రుడు తన బాణాలతో అందరినీ చంపుతాడు, అందరినీ నాశనం చేస్తాడు. అమ్మా, నా మాట నమ్ము, మనస్సు నిబ్బరించుకో. నీ భర్త శీఘ్రంగా మృగాన్ని చంపి సుఖంగా ఏ కీడు లేకుండా ఇక్కడికి వస్తాడు. ఎందుకు కలత చెందుతావు? మనం విన్నది రామచంద్రమూర్తి గొంతు కాదు. ఏ మాయలమారో అలా గొంతు మార్చి అరిచాడు. ఆ మారీచి రాక్షసుడే అలా స్వరం ఇంద్రజాలంగా అనుకరించాడు. నన్ను పో పొమ్మంటున్నావు, నేనెలా పోతానమ్మా? నిన్ను నా రక్షణలో ఉంచి కదా రామచంద్రమూర్తి పోయాడు. ఆయన వచ్చి అడిగితే నేనేమని సమాధానం చెప్పాలి? రామచంద్రమూర్తి వచ్చి ఇదేనా నిన్ను చేయమన్నది అని అడిగితే ఏమనాలి? ఆయన ఆజ్ఞ ఉల్లంఘించి ఆయన మాట వ్యర్థం చేసి నేనెలా పోతాను? నేను పోతే నీ గతి ఏమిటి? నీకేం అపాయం వస్తుందంటావా? కరుడు చనిపోయినప్పటి నుండి రాక్షసులందరూ మన మీద పగబట్టి ఉన్నారు.
ఏ విధంగానైనా మనల్ని చంపాలని కుట్రలు పన్నుతున్నారు. వాళ్ళే మనల్ని వేరు చేయడానికి ఇలా మోసపూరిత ధ్వనులు చేస్తున్నారు. ఇది ఆలోచించకుండా నువ్వెందుకు దుఃఖపడతావు?" లక్ష్మణుడు ఇలా అనగానే సీత కోపంతో కళ్ళెర్రజేసి నిజం చెప్తున్న ఆయన్ను ఇలా కఠినంగా నిందించింది. "ఓరి మనుషుడైన వాడికి పరాయి వారి పట్ల ఉండాల్సిన దయ కూడా నీ అన్న మీద నీకు లేదు. దయ లేకపోతే పోనీ చస్తే చస్తాడులే అనే క్రూరత్వం గూడా ఉంది. దీని అర్థం నువ్వు ఆర్య జాతిలో పుట్టాల్సిన వాడివి కాదు. ఎందుకంటే ఆర్యులకు ఉండాల్సిన దయా గుణాలు నీలో లేకపోవటమే కాకుండా క్రూరత్వం, మోసం కూడా నీలో ఉన్నాయి. నువ్వేం వంచన చేశానంటావా? అన్నకు సేవ చేస్తానని నమ్మించి అడవుల్లోకి వచ్చి ఆపద వేళ ఆదుకోకపోవటం వంచన గాదా? ఇలాంటి గొప్ప వంశానికి అపకీర్తి తెచ్చి దాని గౌరవం నాశనం చేయడానికి ఎలా పుట్టావురా? దుర్మార్గుడు చస్తే చస్తాడు అనటానికి రామచంద్రమూర్తి అలాంటివాడు కాదు గదా! సద్గుణాలలో గొప్పవాడు గదా! అలాంటి వాడికి కీడు చేయటం నీకిష్టమైనప్పుడు నువ్వు ఎలాంటి వాడివనాలి? నువ్వు నిజంగా రామచంద్రమూర్తి కీడు కోరేవాడివే. లేకపోతే కీడు కలగటం చూసి ఆర్తనాదం విని దుష్టుడా, ధీరుడువైనా నువ్వు కొంచెమైనా సంకోచించక పాపమని ఊరుకోక నేను పోను అనవచ్చా? అని అంటుంది సీత. సీత ఇంకా ఇలా అంటుంది. నీ నడవడిలో వింత లేదు. లోకంలో జ్ఞాతులు మారువేషాలు వేసుకుని దయ లేకుండా ఎప్పుడూ నీలాగే కీడు చేయడానికి భయపడరు. లక్ష్మణ, నువ్వు నిజంగా అన్నకు సహాయం చేయాలనే మంచి అభిప్రాయంతో అడవికి వచ్చావా? లేదు. చెడ్డ అభిప్రాయంతో వచ్చావు. ఏమిటి నీ చెడ్డ తలంపు అంటావా? చెప్తా విను. భరతుడు, నువ్వు రామచంద్రమూర్తికి సవతి తల్లి కొడుకులు. ఒక సవతి తల్లి కొడుకు రాజ్యం అపహరిస్తే నువ్వు నన్ను అపహరించాలని అనుకుని ఇక్కడికి వచ్చుంటావు. లేదా రాజ్యం అపహరించినట్లే భార్యను కూడా అపహరిస్తాను, నువ్వు సహాయం చేయమని భరతుడు పంపితే వచ్చి ఉంటావు. రాముడికి సహాయం చేయడానికి అడవికి వచ్చావా? లేక ఆయన చంపే శక్తి లేనందువల్ల ఎప్పుడు చస్తాడా అని కాసుకుని ఉన్నావా? ఇది నీ ఆలోచనైనా, భరతుడి ఆలోచనైనా ఇది జరిగేది కాదు. ఎందుకంటావా? ఆ పుండరీకాక్షుడి భార్యనైన నేను మరొకరిని కలలోనైనా స్వీకరిస్తానా? రామచంద్రుడే లేకుంటే ఈ దేహంలో ప్రాణాలుంటాయా? ఉండనిస్తానా? నువ్వు చూస్తుండగానే నీ కళ్ళెదుటే ఈ నిమిషంలోనే ప్రాణాలు విడుస్తాను చూస్తుండు. వినడానికి కూడా యోగ్యంగాని మాటలను జానకి లాంటిది పలుకగా జితేంద్రియుడైన లక్ష్మణుడు శరీరం గగ్గురపడగా 2 చేతులు జోడించి సీత వైపు తిరిగి ఆమెకు బదులు చెప్పడానికి తన మనసు అంగీకరించడం లేదంటాడు. ఇంకా ఇలా అంటాడు. "నువ్వు నా పాలిట దేవత్వం నా అభిప్రాయం. యోగ్యాయోగ్య విచారణ చేయకుండా నోటికి వచ్చినట్లు కఠినంగా మాట్లాడడం స్త్రీలకు కొత్త కాదు. చెడు విషయంలోనూ, మంచి విషయంలోనూ వారి ఇష్ట ప్రకారం నడుచుకోకపోతే పురుషులను నోటికి వచ్చినట్లు తిడతారు. స్త్రీలందరికీ ఈ లోకంలో ఇలా పరుషంగా అనుచిత భాషణం చేయడం స్వభావంగా వచ్చింది. స్త్రీలు ధర్మశాస్త్రం లేనివారు. ఎంత క్రూర కార్యం చేయడానికైనా వెనుదీయరు. దయాదాక్షిణ్యాలు లేవు. అన్నదమ్ములు, తండ్రి బిడ్డలు ఒకరితో ఒకరు కలిసి ఉండకుండా కొంపలు విడదీయగల నేర్పరులు. మదించిన దాన, నీ మాటలు కుర్రుగాల్చి గుచ్చినట్లు అయింది. న్యాయం చెప్పేవాడినే నేను న్యాయం పలుకుతుంటే నీ దిష్టవాక్యాలను ఈ వనదేవతలందరూ వివరంగా సాక్షులై విందురుగాక. ఛీ! సహజంగా స్త్రీత్వమే పాపాత్మకం. కోప స్వభావం కలదాన. పెద్దవాడు తండ్రితో సమానమైన అన్న ఆజ్ఞ పాలిస్తున్న నన్ను ఈ విధంగా సందేహించినందున నువ్వు ఇప్పుడే పాడైపో అబలా. ఇప్పుడే పోతాను రాముడున్న దగ్గరికి. ఇప్పుడు నీకు స్వస్తి కలుగ్గాక. వనదేవతలు రక్షించెదరుగాక. నాకు చెడు సూచించే అపశకునాలు కనిపిస్తున్నాయి. రామచంద్రుడితో తిరిగి వచ్చిన తర్వాత నిన్ను చూడగలనో లేదో. ఇలా ఎప్పుడైతే లక్ష్మణుడు అన్నాడో జానకి కన్నీళ్లు కారుస్తూ, ఏడుస్తూ కర్ణశూలాల లాంటి మాటలన్నది. నేను విషం తిని చస్తాను. గోదావరిలో దూకుతాను. ఉరిపోసుకుంటాను. మంటల్లో పడి చస్తాను. ఇతరులను కాలి వేలుతోనైనా తాకుతానా? అని అంటూ గట్టిగా ఏడుస్తూ 2 చేతులతో దబ దబ అని కడుపు మీద కొట్టుకుంది. లక్ష్మణుడు ఓదార్చినా వినలేదు. ఆగలేదు. ఆ తర్వాత లక్ష్మణుడు ఇంకా అక్కడే ఉంటే ఏమవుతుందోనని భయపడి సీతకు నమస్కారం చేసి రుజుత్వమే మేలని భావించి రాముడి దగ్గరకు పోయాడు.